డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతున్న జనసేన తెలంగాణలో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా వరుసగా పార్లమెంటరీ కమిటీలను నియమిస్తున్నారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. పార్టీ సిద్ధాంతాలు సింబల్ పై దిశానిర్దేశం చేసిన జనసేనాని ఎన్నికల సమరానికి జన సైనికులను సిద్ధం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీతో పాటు తెలంగాణ పైన జనసేన ఫోకస్ పెట్టింది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి పార్లమెంటరీ కమిటీల నియామకం చేపట్టారు జనసేనాని. ఇప్పటికే పలు లోక్సభ నియోజకవర్గాలకు కమిటీలను ప్రకటించిన ఆయన తాజాగా చేవెళ్ల, నిజామాబాద్, మహబూబాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ కమిటీలను నియమించారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. చేవెళ్ల పార్లమెంటరీ కమిటీ విషయానికి వస్తే ఎగ్జిక్యూటివ్ కమిటీలో 11 మందికి చోటు కల్పించారు. సిహెచ్ మహేశ్వరరావు, బాలకృష్ణ గండ్ల, భూషిగారి బసంత పటేల్, కె హరీశ్వర్ రెడ్డి, మైనేపల్లి శ్రీనివాస్, పృథ్వీరాజ్, కె విష్ణుమూర్తి, బోయిని మురళీమోహన్, రాపోలు వెంకటేష్, పి రమేష్, నర్రా జిలేబి శ్రేణు ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఇక 32 మంది సభ్యులతో వర్కింగ్ కమిటీని నియమించారు జనసేనాని. నిజామాబాద్ పార్లమెంటరీ కమిటీ విషయానికి వస్తే 11 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీ, 32 మంది సభ్యులతో వర్కింగ్ కమిటీని నియమించారు. అలాగే మహబూబాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్ పైన ఫోకస్ పెట్టిన జనసేనాని ప్రతి లోక్సభ నియోజకవర్గంలో 11 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ, 32 మందితో వర్కింగ్ కమిటీలను నియమించారు. టోటల్గా తెలంగాణలోనూ సత్తా చాటాలను భావిస్తున్న జనసేన ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. వరుస కమిటీలను నియమిస్తూ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు జనసేనాని. కార్యకర్తలు సైతం జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ జనసేన కీరోలు పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. For more updates, please subscribe 99 TV Telugu.